ప్రస్తుతం మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పరిగెడుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు రేయింబౌళ్లు కష్టపడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచిస్తున్నారని, అలాగే దీపావళికి అందిస్తామని, ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక అందిస్తామని దశల వారీగా అన్ని హామీలు నెరవేరుస్తున్నారని ప్రజలు సహకరించాలని కోరారు. నడకదురు మరియు కరప గ్రామాల్లో కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న పార్టీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి అందించడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో గాడి తెప్పిన పాలనను సరిచేసే ప్రయత్నంలో బాబున్నారు. ప్రజలందరి నోట ఇది మంచి ప్రభుత్వం అని వింటుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కె సత్యవేణి, రామకృష్ణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆ వాగ్దానాన్ని కూడా దశల వారీగా అమలు చేయడానికి రెడీగా ఉన్నాము. దీపావళికి గ్యాస్ సిలిండర్ దీపావళికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా దశమికి మద్యం పాలసీ ఉంటుంది. ఇలా ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రజలకి సంక్షేమ పాలన, దాంతోపాటు అభివృద్ధి వరకు వచ్చేటప్పటికి మనకి బోల్డన్ని కంపెనీస్ మనకు వస్తున్నాయి. చాలా కంపెనీలు, 1-2 కాదు, చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇంతకుముందు వెళ్ళిపోయిన లులు కంపెనీ కూడా మళ్ళీ మనకు రావటము, అలాగే వైజాగ్ ఏరియాలో మళ్ళీ లులు కంపెనీ పెద్ద మాల్స్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, అలా ప్రతి విషయంలోనూ సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇది మనకి మంచి ప్రభుత్వం అని ఘంటాబద్ధంగా చెప్పగలం. థ్యాంక్ యూ.